హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు కొబ్బరి లేకుండా హోటల్ వాళ్ళు తయారు చేసే చట్నీ తయారీ విధానం చూద్దాము. ముందుగా మందంగా ఉన్న ప్యాన్లోకి అరకప్పు వేరుశనగ గుళ్ళు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు ఈ విధంగా వేగిన తర్వాత ప్యాన్లోంచి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేడి చేసుకుని దీనిలోకి 6 నుంచి 8 వరకు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొంచెం నూనె ఉంటుంది కదా, దానిలోకి ఒక పండిన టొమాటోని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టొమాటో ముక్కలు ఒక అరకప్పు వరకు తీసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. టొమాటో ముక్కలు కొంచెం నూనెలో వేయిస్తున్నాం కాబట్టి కొంచెం వేయించేటప్పుడు మాడినట్టుగా ఉంటాయి. అందుకని మూత తీసుకుని మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. టొమాటో ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 10 వరకు పొట్టు వలిసిన వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుని చల్లారనివ్వాలి. టొమాటో చల్లారేలోపు ఎండుమిరపకాయలు ఇంకా పల్లీలు వేయించుకున్నాం కదా, వాటిని గ్రైండ్ చేసేసుకుందాము. టొమాటో ముక్కలు అన్నీ కలిపి వేసేసాము అంటే ఈ పల్లీలు సరిగ్గా నలగవు. అందుకని ముందు పల్లీలు, ఎండుమిరపకాయలు ఇలా పొడి చేసేసుకుని ఈ పొడిలో టొమాటో ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీలోకి టొమాటోలు వేసినా కానీ కొంచెం చింతపండు వేసుకుంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఈ చట్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. కన్సిస్టెన్సీ మరీ పల్చగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఉండాలి. ఇప్పుడు చట్నీలోకి పోపు రెడీ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు దీంట్లోకి ఒక ఎండుమిరపకాయని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని పోపుని పచ్చడిలోకి వేసుకుని కలుపుకోవాలి. కొబ్బరి వేయకుండా హోటల్ స్టైల్ చట్నీ తయారీ విధానం చూసాం కదండి. మరి ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.